హలో పిల్లలు, కథ చెప్తా వింటారా? మీకోసం ఈరోజు నేను సింహం మరియు ఎలుక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఒకరోజు అది నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక వచ్చి దాని శరీరంపై తిరుగుతూ ఆడుకుంటుంది. సింహం మేలుకొని కోపంతో ఎలుకను పట్టుకుంది. ఎలుక భయపడి, అయ్యా సింహరాజా, దయచేసి నన్ను వదలండి, నేను ఎప్పుడైనా మీకు సహాయం చేస్తాను అంది. అప్పుడు ఆ సింహం నవ్వుతూ, నువ్వు ఓ చిన్న ఎలుక, నాకు ఎలా సహాయం చేయగలవు అని నవ్వుతూ వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. దీని గర్జన విని చిన్న ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎలుక తన చిన్న పళ్ళతో వలను గట్టిగా కొరికి తిప్పి తెంపింది. సింహం బయటకు వచ్చి ఎంతో సంతోషంతో ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది. ఆ రోజు నుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులు అయ్యారు. ఈ కథలో నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరి సహాయం ఉపయోగపడుతుంది. చిన్నవారిని తక్కువ అంచనా వేయకండి. పిల్లలు, కథ విన్నారు కదా? మీకోసం ఈ క్వశ్చన్స్ పెద్దవాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ కథలో కలుద్దాం.